మీ పైన ఒక దాడి జరిగింది. ఇప్పుడు మీకు సంబంధించిన ఒక ఆడియో క్లిప్ కూడా వైరల్ అవుతుంది. కేవలం 2 డైలాగులు మీరు తీసుకొస్తే ఎందుకు గురుగారు మీరు నిజంగా హిందుత్వానికి వ్యతిరేకమా? హిందుత్వం అనేటువంటి శబ్దమే అంటే మీరు అది జియోగ్రఫికల్ వర్డ్, సనాతన ధర్మం అంటారు. కాదండి. ఎవరైతే ద్వేషం ప్రచారం చేస్తారో వాళ్ళు హిందువులు కాదు. అంటే హిందూ మతాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అంటారు. ఇంకా ఓవరాల్గా ఆలయం పూర్తి కాకుండా మీరు ఎట్లా చెప్తారు? నన్ను బీజేపీ నాయకుడు అడిగాడు ఓ డిస్కషన్లో, పూర్తి కాలేదు, మరి ఎందుకు ఓపెన్ చేశారు? మోదీ గారు ఎట్లా చేస్తారు? సంత్ లాల్ దాస్ గారు రామాలయ ప్రధాన పూజారి హత్య చేశారు 93లో. ఆయన చచ్చిపోయామని చెప్పాడు. డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు, ఈ బ్యాంక్ అకౌంట్లో బీజేపీకి వెళ్తున్నారు, ఇవన్నీ చెప్పాడు. మతాన్ని రాజకీయం కోసం వాడకూడదు. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల చరిత్రలో ఒక్కసారి కూడా టెంపుల్లోకి వెళ్ళే ప్రయత్నం చేశారు. షిరిడీ సాయిబాబా గురించి మీరు ఇందాక మాట్లాడేటప్పుడు ముస్లింలే కాదు హిందువులు ఎందుకు అని చెప్పారు కదా. వెల్కమ్ టు 9+ న్యూస్. నేను మీ సయ్యద్ అహ్మద్. ఈరోజు మా గెస్ట్ కొన్ని పేర్లకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు, వారికంటూ ప్రత్యేక ప్రోమోలు అక్కర్లేదు. వారి పేరు చెప్తే చాలు జనాల మదిలో అదే ప్రోమో, అదే పరిచయం ఆటోమేటిక్లీ మైండ్లో తిరుగుతుంది. ఎస్, నన్ అదర్ దాన్ విజయ్ విహార్ రమణమూర్తి గారు. గురుగారు నమస్కారం, వెల్కమ్ టు అవర్ 9+ స్టూడియో. మేము అడిగిన వెంటనే ఇంటర్వ్యూ ఒప్పుకున్నందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. గురుగారు, ఇటీవల మీ పైన ఒక దాడి జరిగింది ఒక షోలో. ఆ దాడి గురించి ఈవెన్ నేను కూడా ఖండిస్తా ఒక వీడియో కూడా అప్లోడ్ చేశా నా సోషల్ మీడియా సైట్లలో. కానీ కొంతమంది ఆర్ఎస్ఎస్ భావజాలం సంబంధించిన వాళ్ళు కానివ్వండి, బీజేపీ వాళ్ళు కానివ్వండి, అటు జనసేన వాళ్ళు కానివ్వండి, నాకు మెసేజ్లు ఏం పెట్టారంటే తెలుసా, అన్నా నీకు తన గురించి తెలియదు, తను మా రాముడిని తిట్టాడు, తను మా కృష్ణుని తిట్టాడు, తను ఈ విధంగా మతాలను తిడుతుంటాడు, సో అలాంటి వ్యక్తిని నువ్వు సపోర్ట్ చేయడం ఏంది, నువ్వు అతనిపై దాడి జరిగితే ఖండించడం ఏంది అని నాకు క్వశ్చన్లు పెట్టారు వీళ్ళు. సో ఆ క్వశ్చన్లు పెట్టారు కాబట్టి నేను ఈరోజు ఇంటర్వ్యూకి మీ దగ్గరికి వచ్చాను. ఓకే, సో ఎందుకు గురుగారు, ఎందుకు మీకు ఆ విధంగా ఖండించాలనిపించింది? అతను దాడి చేయడం కూడా రైట్ అని కొన్ని వర్గాలు అంటున్నాయి. సో దాని గురించి మీరేమంటారు? అంటే ఎవరు ఎలాంటి భావజాలం కలిగిన మొట్టమొదట ఇంటర్వ్యూ ప్రారంభించే ముందు ఢిల్లీలో ఎవరైతే మన విద్యార్థులు యువజనులు ఒక రైట్ కాజ్ గురించి ఉద్యమం చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద జరుగుతున్నటువంటి రిప్రెషన్ని నేను కండెమ్ చేస్తా ఇది స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ పిల్లల మీద నాకు సాలిడారిటీ, సంఘీభావాన్ని తెలియజేస్తూ నేను కూడా దాడిని ఖండిస్తున్నాను, ప్రారంభిస్తున్నాను. 9+ మీడియా కూడా ఖండిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మీరు ఇందాక అడిగిన దానికి ఎవరు ఎటువంటి భావజాలని కలిగి ఉండేవండి. భావజాలతో సమస్య లేదు. భావజాలం ఏమిటంటే చర్చించుకోవడానికి కూర్చున్నాం మనం. చర్చించుకోవడానికి కూర్చున్న దగ్గర ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఐడియాలజీస్ అసలు దాడి జరగకూడదండి. ఫస్ట్ ఇన్ ప్రిన్సిపల్ మనం అంగీకరించాలి విషయం. నేను అంగీకరించని మతోన్మాద భావజాలం కలిగినటువంటి వ్యక్తులు, సంఘ పరివారికి చెందిన వ్యక్తులు కావచ్చు, జమాతే ఇస్లామీకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, వాళ్ళు నా ముందు కూర్చుని మాట్లాడుతుంటే లేదా నాతో సంబంధం లేకుండా వేరే ఎక్కడైనా డిస్కషన్ జరుగుతున్నా వారిపైన దాడి జరిగినా ఖచ్చితంగా నేను ఖండించాలి. మొదటి విషయం. 2, మీరు చాలా రైట్గా ఒక విషయాన్ని పాయింట్అవుట్ చేశారు. మొదట జరుగుతున్న చర్చ ఏంటంటే నేను మాట్లాడినటువంటి ఒక చిన్న వర్డ్ మీద ఇరిటేట్ అయ్యి అప్పటికప్పుడు అతను నా మీద దాడి చేశాడు అనేది అక్కడ కనిపించినటువంటి వెర్షన్. అది ఆ వెర్షన్ వాస్తవం కాదు. ఎందుకు కాదా అంటే ఆ పర్టికులర్ న్యూస్ ఛానల్కి సంబంధించినటువంటి CEO గారు ఇక్కడికి వచ్చారు. వారు వచ్చి ఇక్కడ లైవ్ పెట్టారు మా ఆశ్రమంలో లైవ్ పెట్టి ఆ లైవ్లోనే బీఆర్కే న్యూస్ తరఫున విచారాన్ని, క్షమాపణని వ్యక్తం చేశారు. తర్వాత వారు నాకు చెప్పిన విషయం ఏమిటంటే మీ మీద దాడి చేయడానికి కారణం ఏమిటని మేము అతను అడిగాము. అతను చెప్పింది ఏమిటంటే మీ ఐడియాలజీకి సంబంధించినటువంటి అది నచ్చక ఈ రకమైనటువంటి మాటలు మీరు మాట్లాడారు కాబట్టి మీ మీద దాడి చేశానని చెప్తున్నాడు అని. నేను చాలా థ్యాంక్స్ అండి, అదంతా లైవ్లో జరిగింది, చాలా ఉపకారం చేశారు మీరు నాకు. అంటే మొదటిసారి మీరు దీనికి కారణం ఒక పదం కాదు, నాకు సంబంధించినటువంటి ఐడియాలజీ అనే విషయం చెప్పారు. అంటే ఒక వ్యక్తి మీద మీరు అప్పటికప్పుడు ఇరిటేట్ అయ్యి దాడి చేయడానికి, ప్రొవోక్ అయ్యి దాడి చేయడానికి, అలా కాకుండా ఆయన కొట్టాలని మొట్టమొదట మీరు ప్రిపేర్ అయ్యి వచ్చి కూర్చోవడానికి మంచి తేడా ఉంది. క్రైమ్ గ్రావిటీ అనేది పెరుగుతుంది, దానికి సంబంధించి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినట్లు లెక్క. అంటే ఆయన ఆ మూమెంట్లో నేను ఏ పదాన్ని వాడినా ఏది వాడినా కొట్టడానికి వచ్చాడు, మొట్టమొదట చర్చించడానికి వచ్చాడు. ఆ విషయాన్ని CEO గారు కన్ఫర్మ్ చేశారు. దయవుంచి పోలీసులకు చెప్పండి అని చెప్పాను. అది లైవ్లో పోయింది. తర్వాత వారి చైర్మన్ గారిని కలిసినప్పుడు కూడా ఛానల్లో నేను అదే చెప్పాను. వారు కూడా దానికి అంగీకరించారు. బహుశా చెప్పుంటారు, చెక్ చేసుకోవాలి. నేను చెప్తున్న విషయం ఏంటంటే ఒక మనిషిని కొడదామని ఆయన వచ్చాడు అక్కడికి, అంతేగాని చర్చ చేయడానికి రాలేదు. దట్ ఈస్ వెరీ క్లియర్.
అందుచేత ఇది సమంజసమే కాదా? అట్లా మనం కొడదామని వచ్చి కూర్చుని అక్కడ నేను ఏది మాట్లాడినా, ఏ పదం ఉపయోగించినా ఉపయోగించకపోయినా, బహుశా ఏదన్నా ఇలాగా షర్ట్ సవరించుకున్నా, లేకపోతే ఇలా భుజాలు ఇలా అన్నా అలా అన్నా ఎందుకని కొట్టేవాడు నన్ను. ఏదో కొంక వెతుక్కుని కొట్టేవాడు. ఓకే, కొట్టడానికి వచ్చాడు అతను. ఆ విషయాన్ని సీఈఓ గారు స్పష్టం చేశారని చెప్తున్నాను నేను మీకు. ఓకే ఓకే గురుగారు. ఆ మూమెంట్లో ఆయనతో మాట్లాడిన సీఈఓ గారు ఇక్కడ స్పష్టం చేశారు మా ఆశ్రమంలో. అది ఒక వెర్షన్. తర్వాత మీరు అడిగిన రెండవ భాగం, అంటే మీరు అడిగింది ఏమిటంటే మీరు విమర్శించవచ్చా అని. అంతే కదా మీరు అడిగారు? ఏమ రైట్? నా ఆన్సర్ ఏమిటంటే హిందూ మతంలో, సనాతన ధర్మంలో ఎస్, దట్ ఈజ్ పాసిబుల్, దట్ ఈజ్ జస్టిఫైడ్. మా మతంలో విమర్శ ఉంది, ప్రశ్నలు ఉన్నాయి, అనేక ఆలోచనలు ఉన్నాయి. మా మతం ఏమి ఒకటే పుస్తకం, ఒకటే దేవుడు, ఒకటే ప్రాఫిట్, దీన్ని ఖచ్చితంగా ఉల్లంఘించడానికి లేదనే పద్ధతిలో లేదు. అసలు నిజంగా చెప్పాలంటే హిందూ మతాన్ని మిగతా ధర్మాలతో పోల్చలేము. మిగతా ధర్మాలకి ఒక పుస్తకం, ఒక ప్రాఫిట్, ఒక ఆరాధనా స్థలం, ఒక కాన్సెప్ట్ ఉన్నాయి. హిందువులు అందరూ అంగీకరించేటువంటి ఒక దేవుడు కానీ, హిందువులు అందరూ అంగీకరించేటువంటి ఒక పుస్తకం కానీ, హిందువులు అందరూ అంగీకరించే ఒక ప్రాఫిట్ కానీ, లేకపోతే మరొక విధానం కానీ మా దగ్గర లేదు. అంటే వేదాలు ఉపనిషత్తులు ఉండే కదా, వేదాలు ఉపనిషత్తుల్ని కూడా మీరు ధిక్కరించవచ్చు. ఎందుకంటే వేద ధిక్కారం అనేది అంటే వైదిక అవైదిక సాంప్రదాయాలు ఉన్నాయండి హిందూ మతంలో. ఇప్పుడు వేదం అన్నారు మీరు, అంటే మీరు దాని గురించి లోతుకు వెళ్ళి అన్నారు లేదు నాకు తెలియదు, కానీ వేదంలో గుడి లేదు. వేదంలో గుడి లేదు. వేద ఋషిని ఎవరైనా పట్టుకొచ్చి ఇప్పుడున్న హిందూ మతాన్ని చూపిస్తే ఆయన చూసి ఆశ్చర్యపోతాడు. ఏమిటి గుళ్ళు ఏమిటి, ఎంత దండాలు పెడుతున్నారు ఏమిటి, నాకైతే ఈ పద్ధతి లేదు, ఇది మతం కాదంటాడు ఆయన. ఆయనకు తెలియదు ఇది గుడి తర్వాత వచ్చింది. అంటే గుడిలో వేదంలో లేని అనేక విషయాలు, అవైదిక సాంప్రదాయాలు, గ్రామ దేవతలు కానివ్వండి, లేకపోతే అనేక సాంప్రదాయాలు కానివ్వండి, గుళ్ళు కానివ్వండి, ఇవన్నీ వేదంలో లేవంటున్నాను నేను. మరి వేదంలో లేకుండా వైదిక అవైదిక సాంప్రదాయాలు అనేక ఇంకా ప్రాచీన సాంప్రదాయాల యొక్క మహాసంగమం మా మతం. అంచేత మీకు ఇదొక్కటే కాదు అని చెప్పడానికి చెప్తున్నాను నేను. అంచేత మా మతంలో ఇంటరాక్షన్ ఉంది. మా మతం ఒక జీవన విధానం, అసలు ఇది బయట ఫ్రేమ్లో లేదు కాబట్టి ఒక జీవన విధానం అంటారు. నేను దాన్ని కూడా అంగీకరించట్లేదు. ఒక జీవన విధానం కాదు, పలు జీవన విధానాల సహజీవన వ్యవస్థ. దేర్ ఆర్ సో మెనీ ట్రెడిషన్స్. ఇకపోతే మీరు రాముడు అన్నారు. ఇప్పుడు మాకు వేదం ఉంది. వేదం అత్యంత ప్రాచీనమైనది. వేదం తర్వాత ఉపనిషత్తు ఉంది. ఉపనిషత్తు ఒక రకంగా చెప్పాలంటే వేదంలో కర్మకాండకి తిరుగుబాటు. కానీ సాంప్రదాయకులు దాన్ని వేదంలో భాగంగా వేదాంతంగా పరిగణిస్తారు. వేదాంతం అంటే వేదంలో చిట్టచివరి భాగంగా. వాస్తవంగా వేదం వేరు, ఉపనిషత్తు వేరు, మంత్ర సంహిత వేరు, అరణ్యకాలు వేరు, బ్రాహ్మణాలు వేరు, ఇవన్నీ వేరు భాగాలే. కానీ వీటన్నింటినీ కూడా మా వేదం అనగానే సంహిత, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు ఇవన్నీ దీంట్లో భాగాలే కదా అంటారు. కానీ ఉపనిషత్తులు జ్ఞానానికి సంబంధించి ప్రాధాన్యత ఇస్తాయి, వేదం కర్మకాండకి సంబంధించి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పుడు వేదంలో ఉన్న కర్మకాండని తీవ్రంగా విమర్శించేటువంటి భాగమే ఉపనిషత్తు. అంటే వేదం మీద ఒక రకంగా తిరుగుబాటు, కానీ అది వేదంలో భాగంగా సాంప్రదాయంలో చూడబడుతుంది. ఉపనిషత్తు ఎంత గొప్పదంటే, నేను ఉపనిషత్తును ఒక మతం అని కానీ, ఉపనిషత్తు కేవలం కొంతమందికి ఎంతో కానీ అంగీకరించను. ఉపనిషత్తు ఇవాళ మనం ఉన్నటువంటి మానవాళి దాటి ఒక 4-5 వేల ఏళ్ళ అవతల ఉంది. వివేకానందుడు ఏమని చెప్పినాడంటే ద రిలిజియన్ ఆఫ్ ఫ్యూచర్ ఎన్లైటెండ్ హ్యుమానిటీ అన్నట్టు. భవిష్యత్తులో వికసిత మానవాళి మతము అని. అంటే భవిష్యత్తులో మనుషులు ఇంకా బాగా తెలివైన వాళ్ళు, బాగా ఎన్లైటెండ్ అయిపోయారు అనుకోండి, బాగా సైన్స్ వచ్చేసింది అనుకోండి, అప్పుడు వాళ్ళకు కూడా మతం ఉంటుందా? ఎస్ ఉంటుంది. ఆ మతం ఉపనిషత్తు అంటాడు వివేకానందుడు. అంటే అది ఫ్యూచర్లో ఉంది, ఇవాళ మనం అందుకోలేము దాన్ని. వేదం తర్వాత వచ్చిన ఉపనిషత్తు ఎక్కడో ఉంది, ఆ తర్వాత పురాణాలు వచ్చినాయి. పురాణాల తర్వాత వచ్చినవి. ఇప్పుడు మీకు కనిపించే హిందూ మతం అంతా పురాణ హిందూ మతం అంటాం. ఈ పురాణాల్లో అష్టాదశ పురాణాలు కానివ్వండి, ఇతిహాసాలుగా రామాయణం, భారతం, భాగవతం ఇవన్నీ కానీ ఉన్నాయి. ఇప్పుడు ఈ పురాణాలు ఏవైతే ఉన్నాయో ఈ రిలిజియన్ మీరు చూసి ఇది మాత్రమే హిందూ మతం అంటే అభ్యంతరం అని నేను చెప్తున్నాను. అంటే మీకు ఉదాహరణకి రాముడు, పురాణాలు ఇవన్నీ ఉన్నాయి కదా. హిందూ మతం అంటే పరిచయం చేయడానికి చెప్తున్నాను నేను. హిందూ మతంలో పౌరాణిక హిందూ మతాన్ని అంగీకరించినటువంటి అనేక హిందూ శాఖలు ఇవాళకి ఉన్నాయి అంటున్నా, ఈ రోజుకి, అట్ ది మూమెంట్. అంటే మీకు హిందూ మతం అనగానే ఖచ్చితంగా గుడికి వెళ్తారు. హిందూ మతం అంటే ఖచ్చితంగా దేవుడికి దండం పెడతారు, ఖచ్చితంగా జై శ్రీరామ్ అంటారు, ఖచ్చితంగా అయోధ్య వాళ్ళకి నో. అంటే ఇది ప్రధానమైనది. రాముడిని, కృష్ణుడిని గౌరవించే పౌరాణిక హిందూ మతాన్ని గౌరవించడం ఇది ఒక ప్రధానమైన శాఖ. కానీ ఇది మాత్రమే కాదంటున్నాను. ఉదాహరణకు ఆర్య సమాజిస్టులు ఉన్నారు, మీరు విన్నారా? స్వామి దయానంద సరస్వతి గారు విన్నాను. వారు విగ్రహారాధన చేయరు. వారు రాముడిని, కృష్ణుడిని మహా అయితే వాళ్ళు గొప్ప రాజులై ఉంటారు, వాళ్ళ దేవుళ్ళు అవుతారు అన్నట్టు. అంటే స్పష్టమైన ధిక్కరణ. మా అధ్యక్షులు సాధు త్రినాథ్ దాస్ గారు, వారు మొన్న ఒక ప్రెస్ మీటింగ్ నేను తీసుకొచ్చాను కూడా. మేము హెచ్పి హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థ ప్రధాన కార్యదర్శిని. నేను జయభారత్ సంస్థకి జాతీయ ప్రధాన కార్యదర్శిని, హెచ్పి సంస్థకి ప్రధాన కార్యదర్శిని. హెచ్పి సంస్థ అధ్యక్షుల వారి పేరు సాధు త్రినాథ్ దాస్ గారు.
వారు అలేఖ సాంప్రదాయానికి చెందినవారు. ఈ అలేఖ సాంప్రదాయపు సాధువులు మనకి ఉత్తరాంధ్రలోను ఒరిస్సాలోనూ కనిపిస్తారు. ఒరిస్సాలో డెంకనాల్ వాళ్ళ కేంద్రం. కొన్ని వేల మంది సాధువులు గ్రామాన ఉన్నారు. కఠినమైన నియమాలు పాటిస్తారు, గోచి పెట్టుకుంటారు, గ్రామాన భిక్షాటన చేస్తారు. ఆ భిక్షాటన కూడా స్థిరంగా లేకుండా ఇప్పుడు ఇక్కడ భిక్షాటన చేస్తే నెక్స్ట్ ఇంకో ఊరు వెళ్ళిపోతారు, సాయంత్రానికి సంచార జీవితం గడుపుతారు, ఏ సౌకర్యాలు ఉంచుకోరు వాళ్ళు. అదేవిధంగా ఆ భిక్షాటన కూడా ఇంట్లోకి వచ్చి తీసుకోకుండా బయట నిలబడి తీసుకుంటారు, ఏ మోడర్న్ ఫెసిలిటీస్ ఉపయోగించరు. అటువంటి కఠినమైన నియమాలు పాటించే సంప్రదాయాలు హిందూ మతంలో తక్కువ ఉన్నాయి. అటువంటి సంప్రదాయాలు పాటించే సాధువులు వాళ్ళు రాముడిని కానీ విగ్రహారాధన కానీ చేయరు, విగ్రహారాధన చేయరు, రాముడిని గౌరవించరు, చేయరు. ఇప్పుడు వాళ్ళు హిందువులే కదా. అవును. అలేఖ సాంప్రదాయం, అచల సాంప్రదాయం, మహానుభావ సాంప్రదాయం, బసవన్న సాంప్రదాయం, వీటిలో కూడా పురాణ హిందూ మతానికి అంత వాల్యూ లేదు. రవిదాసీయ సాంప్రదాయం, సత్యనామీ సాంప్రదాయం, ఇంకా చెప్పాలంటే అయ్యవైకుందారుల సాంప్రదాయం, ఇట్లా అనేక సాంప్రదాయాలు ఈ రోజుకి కూడా వేల మంది లక్షల మంది ఫాలోవర్స్తో ఉన్నాయి. ఉన్నారు. మీరేమంటారంటే హిందూ మతం అంటే ఇదే అంటారు, ఇది కాదంటాను నేను మొదట. అదేవిధంగా హిందూ మతంలో ఒక నేను అజ్ఞేయవాదిని, నేను భక్తుడిని కాదు, నేను ఆస్తికుడిని కాదు, నాస్తికుడిని కాదు. ఆస్తికుడు అంటే సృష్టికర్త ఒకరు ఉన్నారు, అస్థి అంటే కలదు అని, నా అస్థి అంటే లేరు అని. ఎవరు లేరు? సృష్టికర్త లేడు అని. నేను సృష్టికర్త ఉన్నాడు అని చెప్పడానికి ఎటువంటి రుజువు లేదు, సృష్టికర్త లేరు అని చెప్పడానికి కూడా ఎటువంటి రుజువు లేదు. రెండు రుజువు కాని విషయాలు. అంచేత ఉన్నారో లేదో మనకి తెలియదు, లేకపోతే తెలుసుకోవడం శక్యం కాదు అని ఎవరైతే భావిస్తారో వాళ్ళని అజ్ఞేయవాదులు అంటారు. ఈ అజ్ఞేయవాదులు భారతదేశం ప్రాచీన భావధారలో చాలా ముఖ్యమైనటువంటి ఫిలాసఫికల్ బ్రాంచ్ అది. మీకు బౌద్ధం కానీ జైనం కానీ అలాగే ఉపనిషత్తుల వేదాలు అనేక భాగాలు కానీ అజ్ఞేయ భావధారలో ఉన్నాయి. అది నేను అజ్ఞేయ సాంప్రదాయానికి చెందినవాడిని, నేను భక్తుడిని కాదు. అందుకని నేను ఇంకొక విషయం చెప్తున్నాను, నేను కుల నిర్మూలనవాదిని, అసమానత్వాన్ని అంగీకరించను. కాదు గురుగారు, మీరు నన్ను చెప్పనివ్వండి, ఓకే, నేను రిలేటెడ్గానే చెప్తున్నాను. నేను విద్వేషాన్ని అంగీకరించను, అసమానత్వాన్ని అంగీకరించను, వివక్షను అంగీకరించను. నేను స్త్రీవాదిని, ఆమె ఫెమినిస్ట్. నేను ఫెమినిస్ట్నే కానీ ఆమె హిందూ ఫెమినిస్ట్. నేను క్యాస్ట్ ఎన్హిలేషనిస్ట్ని, అనగా కుల నిర్మూలనవాదిని, కానీ హిందూ కుల నిర్మూలనవాదిని. మీరు హిందూ స్త్రీవాదిగాను హిందూ కుల నిర్మూలనవాదిగాను ఉండొచ్చా అంటే ఉండవచ్చు. ఎందుకంటే అలా ఉండడానికి ఏ రకమైన వైరుధ్యం లేదు. హిందూ మొత్తం సమానత్వమే చెప్పింది, వివక్ష లేని విధానమే చెప్పింది. అంచేత నేను ఎక్కడెక్కడ అంటే ఇది ఫండమెంటల్ ప్రిన్సిపల్. హిందూ మతంలో సమానత్వం అనేది ఫండమెంటల్, హిందూ మతంలో బహుళత్వం ఫండమెంటల్, హిందూ మతంలో ద్వేషరాహిత్యం ఫండమెంటల్. ఈ ఫండమెంటల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వీటికి వ్యతిరేకమైన ఐడియాలజీని నేను క్రిటిసైజ్ చేస్తాను. ఇది నేను ఫస్ట్ నుంచి చేస్తాను, నా విధానం అది. ఇది చేసేటప్పుడు మాకు స్మృతుల్లో కానీ పురాణాల్లో కానీ వేదంలో ఉపనిషత్తుల్లో కానీ ఎక్కడైనా ఈ అసమానత్వాన్ని అంటే ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అని చెప్పే భాగాలు ఎక్కడైనా ఉంటే వాటిని తీసేయాలి. అవి హిందూ మతంలో భాగాలు కాదని నేను భావిస్తున్నాను. ఇదే మాటలు ఎప్పటి నుంచి చెప్తున్నాను. హిందూ మతంలో ఏవి సమానత్వానికి అనుకూలంగా ఉన్నాయో, ఏది ద్వేషరాహిత్యానికి అనుకూలంగా, అవి మాత్రమే హిందూ మతం యొక్క ఫండమెంటల్ ఐడియాస్ అని నేను అనుకుంటున్నాను. దానికి భిన్నమైన ఐడియాస్ని పక్కన పెట్టాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. అటువంటి ఆలోచనతోటి మేము హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ నడిపిస్తున్నాం. అంచేత ఇప్పుడు రాముడికి సంబంధించి నేను ఒక విషయాన్ని మీ ముందు పెట్టాను. రాముడిని మాత్రమే పూజించేటువంటి శాఖలు లేవు, చాలా ఉన్నాయి, రాముడిని కాదనేటువంటి శాఖలు అని చెప్పాను, విమర్శించే శాఖలు ఉన్నాయి అని. రెండో విషయం కూడా మీ ముందుకు తెచ్చాను, నేను అసమానత్వాన్ని అంగీకరించను అని. అంటే నేను పెద్దాన్ని విమర్శిస్తూ కూర్చోను, కానీ ఎక్కడైనా అసమానత వివక్ష కనిపిస్తే ఖచ్చితంగా విమర్శిస్తాను. ఇది నా విధానం. ఇప్పుడు దీంట్లో విమర్శ వేరు, దూషణ వేరు. ఇప్పుడు అదేదో పులుసు కారిపోయింది లేకపోతే ఇంకోటిదో జరిగింది, ఇది దూషణ, వల్గారిటీ, అది ఎప్పుడు చేయలేదు. కానీ ఈయన ఇలా ఎందుకు చేశాడు, ఆయన ఇలా ఏకలవ్యుడి యొక్క వేలు ఎందుకు గురి చేశారు, లేకపోతే శంభుక వధ ఎందుకు జరిగింది, ఇది ప్రశ్న. ఈ ప్రశ్న నేను ఒక్కడిని కాదు, చాలా పెద్ద లిస్టు ఉంది దానికి. ఎందరో మహానుభావులు ఎప్పటి నుంచి అడిగే ప్రశ్నలు ఇవన్నీ నేను కూడా వేస్తున్నాను. దీన్ని మీరు రాముడిని దూషించారు అంటే నేను దూషించలేదు, నేను ప్రశ్నించాను. ప్రశ్నించడానికి హిందూ మతంలో ప్రశ్నోపనిషత్తు ఉంది, ప్రశ్నోపనిషత్తు అంటారు. కేనా ఉపనిషత్తు, కేనా అంటే ఎందుకు చేస్తాను, అది కూడా ప్రశ్నే. హిందూ మతం ప్రశ్నతో ఉన్నదండి. అంచేత ప్రపంచంలో ఏ మతానికి ఈ విశిష్టత లేదు. హిందూ మతంలో దీన్ని ప్రశ్నించకూడదు, ప్రతిదాన్ని ప్రశ్నించవచ్చు. కానీ బయట మతాల్లో దీన్ని ప్రశ్నించకూడదు. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఈ కలేమాన్ని మీరు దాటి వెళ్ళకూడదు. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అంటే నేను వారిని విమర్శించడం కాదు, నేను కాన్సెప్ట్ చెప్తున్నాను. అలాగే ట్రినిటీ, ఫాదర్ సన్ హోలీ గోస్ట్, దీన్ని మీరు ప్రశ్నించడానికి వీల్లేదు. వై ఫాదర్ వై సన్ నేను అడిగాను అనుకోండి, నో యూ షుడ్ యాక్సెప్ట్ దిస్. కానీ ఇక్కడ నేను వై అని అడగచ్చు, కేనా ఎందుచేత ఎందువల్ల అని అడగచ్చు. నాకున్న వెసులుబాటు అది. ఈ వెసులుబాటులో అన్యాయవాదిగా హిందువుగా, స్త్రీవాదిగా హిందువుగా, కుల నిర్మూలనవాదిగా హిందువుగా, సమానత్వం కోరే వ్యక్తిగా, ఋగ్వేదంలో చిట్టచివరి సూక్తమే సమానత్వ సూక్తం. సంగత్యత్వం, సంవదత్వం, సంవో మనసు జనత్వం, అద్భుతమైన సూక్తం. మనందరి మనసు సమానంగా ఉండాలి, మనం కలిసి నడవాలి, మనం సమానంగా ఉండాలని.
ఈ సమానత్వం ఉంది కాబట్టి దీని బేసిస్ మీద నేను మాట్లాడుతున్నానని చెప్తున్నాను. మీరు దాన్ని విమర్శ అంటున్నారు. ఈ లోతులన్నీ తెలియని వాళ్ళు ఎవరైతే హిందూ మతాన్ని మొత్తం అన్ని శాఖలను రద్దు చేసేసి ఈ మొత్తం అంతా కూడా ఒకటే ఒక శాఖలో పెట్టి మాట్లాడేటువంటి విధానం ఇంకోటి ఉంది. ఇంకొక చిన్న పాయింట్ కూడా చెప్పబోతే ఈ మొత్తం పిక్చర్ కంప్లీట్ కాదు. మీకు రాముడు అన్నారనుకోండి, రాముడిని పౌరాణిక రాముడు అంటే వాల్మీకి రామాయణంలో ఏది ఉందో ప్రతి ఒక్క స్టాంజా దాన్ని ఒక మాట అనకుండా ఉండే విధానం ఒకటి, యథార్థంగా తీసుకోవటం. రాముడిని దైవంగా తీసుకునే విధానం ఒకటి. దైవం రామ ఈజ్ ఈక్వల్ టు గాడ్ అనమాట. ఇది ఈ రెండు స్కూల్స్ ఉన్నాయి. ఈవెన్ రాముడిని గౌరవించే వాళ్ళలో కూడా మీరు ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి. నేను ఇప్పటిదాకా రాముడు గౌరవించే విషయాలు చెప్పాను. ఇప్పుడు గౌరవించేటువంటి శాఖలో కూడా ఉన్నటువంటి విభజన చెప్తున్నాను మీకు. ఇప్పుడు ఉదాహరణకు కబీర్ ఉన్నాడు అనుకోండి, ఆయన రామ్ శబ్దాన్ని వాడాడు. ఎందుకు వాడాడు? ఉపనిషత్తులు మొత్తం అన్నిటికీ మూలం దేని ఉందో దాన్ని బ్రహ్మం అన్నాయి, తర్వాత ఆత్మ అన్నాయి. ఈ రెండు శబ్దాలు ఉపనిషత్తులకు విసుగొచ్చి అసలు అవసరం ఏముంది, శబ్దం ఎందుకు? తత్ అన్నాయి. తత్ అంటే అది అని, తత్ తమసి అంటే అది నువ్వే అని అర్థం. అంచేత తత్ అన్నాయి. ఇప్పుడు ఇదే విధంగా ఉపనిషత్తులు వాడినటువంటి బ్రహ్మము ఆత్మ శబ్దంలాగే రామ శబ్దాన్ని ఉపయోగించే విధానం ఉంది. సో రామం అంటే అక్షర పరబ్రహ్మ, సమస్తానికి మూలాధారం. అటువంటి రాముడిని కబీరు ఆయన రాముడిని పదే ప్రస్తావించాడు. కానీ పౌరాణిక కథలో ఉన్నటువంటి రాముడి గురించి కాదని మీరు అర్థం చేసుకోవాలి. గాంధీ గారు రామరాజ్యం అని చెప్పాడు. రామరాజ్యం అంటే ఆయన స్పష్టంగా క్లారిఫికేషన్ ఇచ్చాడు. రామరాజ్యం అంటే పురాణంలో ఉన్నటువంటి లక్ష్మణుడు, సౌమిత్రి, సీత ఈ రాముడి గురించి కాదు. రామ అనేది దైవము, అందరికీ న్యాయం జరిగే అనే అర్థంలో వాడుతున్నాను అంతే. అది మీకు బాగా అర్థమవుతుంది. రామరాజ్యం అని ఈ మాట వాడాను. రామరాజ్యం అంటే కుదారాజ్యం, దేవుడి రాజ్యం, ఇంతే నా అర్థం అని చెప్పాడు. ఇట్లా అనేక మంది పెద్దలు చెప్పున్నారు. నేను ఎప్పుడైనా జై శ్రీరామ్ అంటే, ఎప్పుడైనా జై సీతారాం అంటే ఆ అర్థంలోనే అంటాను తప్పితే వాల్మీకి రామాయణంలోని ఒక్క శ్లోకాన్ని కూడా బీరుపోకుండా ప్రద్యాన్ని నేను అంగీకరిస్తాననే అర్థంలో కాదు. రెండోది పురాణాల్లో ప్రక్షిప్తాలు ఎక్కువ ఉన్నాయి. వాల్మీకి రామాయణంలో చాలా ప్రక్షిప్తాలు ఉన్నాయి. అంచేత ఈ ప్రక్షిప్తాల్లో కొన్ని అసమానత్వాన్ని చెప్పే విషయాలు పురాణాల్లో ఉన్నాయి, స్మృతుల్లో కూడా ఉన్నాయి. వాటిని మేము ఖచ్చితంగా వాటిని సరి చేసుకోవాలి. ఇప్పుడు ఉత్తర రామాయణం అనే భాగంలో సీతని అడవుల్లో వదిలేయటం కానీ లేకపోతే శంభు కవత కానీ ఉత్తర రామాయణంలో వస్తుంది. అసలు ఉత్తర రామాయణం మొత్తం ప్రక్షిప్తమని వాదించేవాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద స్వాములే. అంచేత ఉత్తర రామాయణం పక్కన పెట్టమని అంచేత ఇలా చెప్తే దాంట్లో ఏమి అభ్యంతరకరమైన విషయం ఏమి లేదు అంటున్నాను నేను. ఇదంతా ఈ ఇంటలెక్చువల్ డెప్త్ తెలియనటువంటి వాళ్ళు, సో హిందూ మతానికి సంబంధించినటువంటి లోతు తెలియనటువంటి వాళ్ళు, ఈ హిందూ మతానికి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానం లేని వాళ్ళు, కేవలం ఒక రాజకీయ పార్టీ, కేవలం సంఘ పరివార్ చెప్తున్నది మాత్రమే ఇదే హిందూ మతం అని నమ్మేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను చెప్పే మాటలు కర్రకఠోరంగా ఉంటాయి. నాకు తెలుసు, నాకు అభ్యంతరం లేదు ఆ విషయం మీద. కానీ నేను చెప్తున్నాను, నేను రాముడిని దూషించలేదు. రామాయణంలో కొన్ని ఘట్టాలు నాకు ఆమోదయోగ్యంగా నేను ప్రశ్నించాను ఆ విషయాన్ని, అంతకంటే ఏం లేదు. అది కూడా 9 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి వీడియో. దాంట్లో నేను ఒక రామాయణాన్ని కాదు, అసలు మహిళలకు సంబంధించినటువంటి ఒక సమావేశంలో నేను మాట్లాడుతున్నాను. మా దగ్గర మహిళలకు సంబంధించి, క్రింది కులాలకు సంబంధించి, కుల వివక్షకు సంబంధించి అనేక సంఘాలు, మొత్తం 20 సంఘాలు ఉన్నాయి జయభారత్లో. ఒక సంఘంలో నేను మాట్లాడుతున్నప్పుడు మహిళలు ఏ ఒక్క మతాన్ని స్థాపించలేదు, మొత్తం మతాల నియమాలన్నీ మహిళలకు వ్యతిరేకంగా ఉన్నాయి అని చెప్తూ నేను దీన్ని ప్రస్తావించి నెక్స్ట్ ఖురాన్ని ప్రస్తావించాను. ఖురాన్లో మహిళలకు వ్యతిరేకమైన భాగాలు ఉన్నాయి. మహిళలు సమానం కాదు, సేద్య భూములు అని చెప్పారు. నువ్వు సమానం కాదు, నేను కొట్టొచ్చు అని చెప్పారు. అలాగే బైబిల్లో పక్కటెముకని చెప్పారు. నువ్వు వంకరగా ఉంటావు, నేను సీదా చేద్దామంటే విరిగిపోతావు, సీదా చేయబోతే వంకరగానే ఉంటావు అని ఎక్కిరిచ్చారు. ఇవన్నీ కూడా నేను చెప్తూ బౌద్ధాన్ని కూడా చెప్పాను. బుద్ధుడు కూడా స్త్రీల పట్ల వివక్షగా వ్యవహరించాడు. ఆయన మొట్టమొదటి జ్ఞానం ఇవ్వలేదు వాళ్ళకి, దానికి ఆనందుడు అడగాల్సి వచ్చింది. ఇన్ని విషయాలు ఉంటే అవన్నీ ఎడిట్ చేసేసి కేవలం ఈ రాముడు కృష్ణుడు, దాంట్లో కూడా సీతకు జరిగిన అన్యాయాన్ని సీత తరఫున వాదించాను నేను. సీత ఇటువంటి ప్రశ్నలు రామాయణంలో అడిగి ఉన్నది. మహాతల్లి ఆమెనే ఈ ప్రశ్నలు వేసినట్టుగా దాంట్లో ఉంది. సీత అడిగితే ఒకటి, నేను అడిగితే ఒకటి. అనేక మంది మేము సీత తరఫున ఇలాంటి ప్రశ్నలు వేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఒక బీజేపీ నాయకుడి గురించి చెప్తానండి నేను. రాముడు చెడ్డ భర్త అని చెప్పాడు. ఎవరు గురు తన పేరు? రామ్ జెత్మలాని పేరు కూడా సుప్రీంకోర్టు అడ్వకేట్. ఇప్పుడు లేడు, చనిపోయాడు. ఏంటంటే రాముడు చెడ్డ భర్త అని చెప్పాడు. ఏముంది దాంట్లో, ఏముంది? పురాణాలన్నీ జూట్కా పులిందా అని సావర్కర్ చెప్పాడు. జూట్కా పులిందా అంటే ఏమిటి? అబద్ధాల కట్టలు, తప్పుల తడకలు అని చెప్పాడు. ఏం చేస్తారు? ఆయన మీకు ట్రోల్ చేస్తారు, సావర్కర్ మీకు కూడా చేయండి ట్రోల్స్, హిందూ వ్యతిరేకని. రామ్ జెత్మలాని మీరు చేయండి ట్రోల్స్. వీళ్ళకి ఏమీ నాలెడ్జ్ లేదు. ఇటువంటి విమర్శ ఇప్పుడు వేమన ఉన్నాడు, రాముని విమర్శించాడు. కనక మృగము కలదు లేదని కొనుచు రమణి విడిచిపోయే రామవిభుడు, తెలివి లేనివాడు దేవుడు ఎట్లా ఆయరా విశ్వదాభిరామ వినురవేమన్నాడు. చేయండి, వేమన దగ్గరికి వెళ్ళి చేయండి. అంబేద్కర్ విమర్శించాడు. ఇది రాముడు చేసినటువంటి నేరం అని చెప్పాడు ఆయన. సీతని ఆ విధంగా వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ వదిలిపెట్టాడు.
అడవిలో లక్ష్మణుడిని పంపించి ఆమెకేమి సమాచారం లేకుండా వదిలేయటం ఆ భాగమే నేను విమర్శించింది. సీత కూడా నేను నిర్వచనోత్తర రామాయణం తిక్కన గారిది నేను మొన్న ప్రెస్ మీట్ చదివినిపించా. నేను సరిపోరా, కనీసం నాకు ఇలా ముందుకు పిలిచి ఇదిగో నువ్వు ఈ పని చేసావు అందుకని నేను వదిలేస్తాను మాట కూడా నువ్వు చెప్పలేదు అని ఏడుస్తుంది కింద పడి. మా జానకి చటాపట్టగానే చెగరాజు రాశాడు, మా జానకి చేయబట్టుకుంటే నువ్వు గొప్పవాడివే అని. దక్షిణాది భారతదేశంలో ఉన్న సంప్రదాయం ఏంటంటే, దక్షిణాది ఉత్తరాదిలో కూడా ఉంది ఇప్పుడు ఏంటంటే, రాముడు సీత లేకుండా ఉత్తరాముడిని పూజించాం. ఉత్తరాముడిని పూజ చేయం అసలు. ఏ ఇంట్లో కూడా అటువంటి విగ్రహాలు ఉండవు, ఏ గుడిలో ఉండవు. మీరు ఒంటిమిట్ట చూడండి, భద్రాచలం చూడండి, మీ ఊర్లో ఉన్నటువంటి రామాలయం చూడండి, రాముడు సీత లక్ష్మణుడు కింద హనుమంతుడు. లేకపోతే రాముడు సీత కూర్చుంటారు, అటు ఇటు భరత శత్రుఘ్నులు వింజామరలు వేస్తారు, లక్ష్మణుడు ఉంటాడు, హనుమంతుడు. దీని పట్టాభిషేక సెట్టింగ్ అంటాం. ఈ రెండు రకాల విధానాలు కాకుండా ఉత్తనే రాముడిని నిలబెట్టే విధానం అనేది కొత్తగా తెచ్చారు. జై శ్రీరామ్ నినాదం మనది కాదు, జై సియారాం అంటారు నార్త్లో. సియారాం, సి అంటే సీత అని. మన దగ్గర కూడా సీతారాం 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 జై సీతారాం అని. సీత లేకపోతే రామాయణంలో రాముడికి నిజంగా చెప్పాలంటే ప్రతి క్షణం వివేకాంతో మాట్లాడి ప్రశ్నించేది ఆమెనే. స్త్రీ అనే పదమే సీత అని అంటారు కదా గురుగారు పెద్దలు. స్త్రీ అనే పదం సీత అనేది నేను ఇప్పటిదాకా వినలేదు. ఏమైనా కానీ నేనేమంటానంటే, అంటే మీరు ఎక్కడైనా కూడా ఒంటి రాముడి బొమ్మ పెట్టడం అరిష్టం అని చెప్పేవారు. ఇంట్లో ఎందుకు పెట్టలేదు రాముడి బొమ్మ? ఇప్పుడు మీ ఒంటి రాముడిని, సిక్స్ ప్యాక్ ఉన్న రాముడిని, బాణాలు వేసే రాముడిని, ఇప్పుడు హనుమంతుడు కూడా వాత్సల్యంతో మా చిన్నప్పుడు, మీ చిన్నప్పుడు కాదు మా చిన్నప్పుడు కరెంట్లు లేవు చాలా ఊళ్ళలో. చాలా ఊర్లో కరెంట్ ఉండేది కాదండి. కొన్ని ఊర్లో ఉన్న 2 గంటలు 3 గంటలు ఉండేది, 35 క్యాండిల్ 40 క్యాండిల్ బల్బు. పిల్లలు బయటకు వస్తే పెద్ద పెద్ద నీడలు, పెద్ద పెద్ద చీకట్లో చెట్లు అంత భయానకంగా ఉండేవి. దెయ్యాల గురించి కథలు విపరీతంగా ఉండేవి. కథలే అప్పుడు అన్నీ కూడా. ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పేవారు దెయ్యాల గురించి భయపడకు, నువ్వు హనుమంతుడిని తలుచుకో. హనుమంతుడికి సంబంధించి ఆంజనేయ దండకం ఉంటుంది కదా, హనుమాన్ చాలీసా, అది చదువుకుంటే నీకు దెయ్యాలు పారిపోతాయని. హనుమంతుడు ఎవరు రక్షించేవాడు. బాబుగారి సినిమాలో, ముత్యాల ముగ్గు సినిమాలో పాప హనుమంతుడిని భయపడి తలుచుకుంటే హనుమంతుడు ప్రత్యక్షమై ఆమెని తిప్పుతూ ఉంటాడు, తిరిగి తీసుకెళ్ళి రా బంగారు అని. అంటే ప్రేమగా ఉండే హనుమంతుడు మనకు తెలుసు. ఇప్పుడు ఎవరన్నా కొట్టడానికి ఉగ్రంగా ఉండే హనుమంతుడిని మీరు చూస్తే కనుక కార్లకు కూడా స్టిక్కర్లు పెడుతున్నారు. అంత భయపెట్టే హనుమంతుడు, నా భయం పోగొట్టుకోవడానికి హనుమంతుడిని పూజ చేస్తాను నేను. ఎక్కడి నుంచి వచ్చాడు అంటే మతాన్ని మారుస్తున్నారు మా కళ్ళెదురకుండా. ఆ పర్టికులర్ డే రోజు నేను ఉపన్యాసం ఇచ్చినప్పుడు సింగిల్ రాముడు విగ్రహం పెడుతున్నాను, నేను దానికి వ్యతిరేకంగా వాదన చెప్పాను. ఇదంతా ఎగరగొట్టేసి నేను అందుకే మొత్తం 40 నిమిషాలు క్యాసెట్ ప్లే చేశాను, మొత్తం పాత వీడియో పట్టుకుని. అది వెరీ పూర్ ఆడియో, బట్ స్టిల్ ఐ హ్యావ్ ప్లేడ్ ఇట్. అన్ని మతాల మీద ఈ విమర్శ చేస్తాం. అయితే ఏమిటి, మతాల అసమానత్వం గురించి చేయకూడదా? మతం పేరు మీద స్త్రీలని, దళితుల్ని అణిచిపెట్టారని వివేకానందుడు చెప్పలేదా? మతం పేరు మీద ఎంత అజ్ఞానం మీరు వ్యాప్తి చేశారని వివేకానందుడు చెప్పలేదు. చెప్పాడు అడగకుండా. వివేకానందుడు చెప్పాడండి, సీతకు జరిగింది టెరిబుల్ ఇంజస్టిస్ అని చెప్పాడు. ఏమని చెప్పాడు? టెరిబుల్ ఇంజస్టిస్ అంటే అర్థం ఏంటి? ఘోరమైనటువంటి అన్యాయం. ఎవరు చేశారు అన్యాయం? ఎవరు చేశారు? మీ లెక్క ప్రకారం రాముడే. నా లెక్క కాదండి, వివేకానందుడు లెక్క చెప్పండి. ఒక అన్యాయం జరిగింది, కారకుడు ఎవరు? ఆయన రాముడు నిందించినట్టే కదా గురుగారు. ఇప్పుడు వివేకానందుని ట్రోల్ చేయండి, ఇదేం మాట్లాడండి, అడుగుతామండి. ఎందుకు అడగం? మీరు ఇవన్నీ చెప్పారు కదా గురుగారు. నేను ఎవరిని అవమానించడం కాదు, రామ భక్తుల పైన, రాముడి పైన. నేను రామనవమి అనేక ఫంక్షన్కి నేను గెస్ట్ని. హిందువులు ముస్లింలు కలిసి వేలేరు గ్రామంలో, హనుమాన్ జంక్షన్ దగ్గర గ్రామంలో హిందువులు ముస్లింలు కలిసి శ్రీరామనవమి చేసుకున్నారు. ముస్లింలు వచ్చి బొట్లు పెట్టుకుని మొత్తం గుడి చుట్టూ తిరిగి ఆరతులు ఇచ్చి హాయిగా పానకం ఉంటుంది కదా, హిందూ ముస్లిం స్త్రీలు ఒకళ్ళ చేతుల నుంచి ఒకళ్ళు తాగింది లాక్కుని మరి తాగారు ప్రేమగా. అలాంటి సంప్రదాయం మన దగ్గర ఉంది. ఒకళ్ళొకళ్ళు హిందువులు ముస్లింలు ప్రేమగా ఉండేది. ముస్లింలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టాలి అని వాళ్ళు, హిందువులకు వ్యతిరేకంగా రెచ్చగొట్టాలని వీళ్ళు వాతావరణం పాడు చేయడానికి ఈ దరిద్రం అంతా తెచ్చిపెట్టారు. కాదు గురుగారు, ఇప్పుడు చాలాసేపు మీరు చెప్పారు కాబట్టి నేను చెప్తాను. చాలా ప్రశ్నలు ఉన్నాయి ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో. ఇప్పుడు గుడి లేదు అనే సబ్జెక్ట్ గురించి, రాముల వారి సబ్జెక్ట్ గురించి. ఇప్పుడు విమర్శ అనేది ఒక ఆలోచింపదగినగా ఉండాలి గురుగారు. ఇప్పుడు మీకు సంబంధించిన ఒక ఆడియో క్లిప్ కూడా వైరల్ అవుతుంది. ఆ విమర్శ చాలా కఠినాత్మకంగా, నేను అనేది ఏంటంటే అయ్యే విధంగా మీరు ఆ విధంగా ఉండదు. నిజంగా కొంతమంది మా మిత్రులు కూడా నాకు పంపిస్తే నేను ఆశ్చర్యపోయినా, గురుగారు ఈ మాట అన్నారా? నేనే ఆశ్చర్యపోయినా. నేను చెప్పే మాట వినండి. అది ఒక స్త్రీల సమావేశంలో నేను మాట్లాడిన దాంట్లో అన్ని మతాలపైన చాలా వచ్చినటువంటి విమర్శ ఏదైతే ఉందో, మరి దాంట్లో అది కూడా చిట్ట చివరన సీత మహాసాధ్వి, సీతకు అన్యాయం జరిగింది, సీత ఎట్లా జరిగిందని చెప్పిన భాగాలు కూడా కట్ చేసేసి కేవలం 2 డైలాగులు మీరు తీసుకొస్తే ప్రాబ్లం అదే ఉంటుంది. మరి మీరు నిజాయితీ ఉంటే మొత్తం యూ హ్యావ్ టోటల్ వీడియో నేను ప్లే చేస్తాను, మీరు కూడా ప్లే చేయండి. ఖచ్చితంగా. నేను ప్లే చేయకుండా ఇప్పుడు మీ మాటల్ని సగం కట్ చేస్తే అర్థం ఏమొస్తుందండి?
ఓకే, మీరు అలా అయితే ఆ టైంలో మీరు ఇస్లాం గురించి విమర్శించిన వీడియోని, అటు క్రిస్టియానిటీ గురించి విమర్శించిన వీడియోని, బౌద్ధుల గురించి విమర్శించిన వీడియోని కూడా అదే కాకుండా సీతను సమర్థించేటువంటి వీడియోని, సీతను సమర్థించినటువంటి ఆర్గ్యుమెంట్, టోటల్ ఆర్గ్యుమెంట్ చెప్పాలి మీరు. ఓకే, కంటెక్స్ట్ ఏంటి చెప్పాలి, దాంతో సంబంధం లేకుండా మాట్లాడితే ఎలాగ? మీరు ఒంటిరాముడు విగ్రహం పెడుతున్నారు కూడా చెప్పానండి ఇవన్నీ. అవును, మీరు చెప్పండి. ఇప్పుడు గురుగారు, ఇప్పుడు ఎంతో మంది వేద పండితులు ఉంటారు, ఎంతో మంది వేదం అదే పనిగా తదేకంగా దాని యొక్క అర్థాలు నానార్థాలు అంతా తీసి చదివే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకు తెలియదా వేదాల్లో గుడి లేదని, వాళ్ళకు తెలియదా విగ్రహారాధన? వేదం చదువుకున్నాడు ఎవరైనా సరే గుడి లేదని చెప్తారండి. ఇప్పుడు వేదం ఎవరు చదువుకున్నారు? దయానంద సరస్వతి వేదం చదువుకున్నాడు. వీళ్ళే గుడికి ఎందుకు వెళ్ళి పూజలు చేస్తున్నారు? వీళ్ళు ఎందుకు అర్చకులుగా కాదండి, అందరూ ఒకలా ఉండరు. మీరు అర్థం చేసుకోండి, వేదంలో గుడి లేదని తెలుసు, ఆ తర్వాత వచ్చిన సాంప్రదాయం ఏదైతే ఉందో దాంతో ముడిపెట్టి చదువుతున్నారు. ఇప్పుడు ఉదాహరణకి గణానాం త్వాం గణపతి హవామహే అని గణేష్ విగ్రహం పెట్టి పూజ చేస్తారు. అసలు అది వేదంలో ఆ మంత్రం, వేదంలో గణపతి లేడు, ఆ మంత్రం వేరే దేవతకు సంబంధించిన మంత్రం, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పూజ చేస్తున్నారు. అందరికీ తెలిసే విషయం. ఏది దయానంద సరస్వతి అన్నాడు, ఓ పని మొదలు పెట్టే ముందు గణపతిని పూజించడం వేద విరుద్ధం అని చెప్పాడు. అది ఆయన అభిప్రాయం. నేనంటే రకరకాల స్కూల్స్ ఉంటాయి, నేను పూజించే వాళ్ళతో నాకు తగాదా లేదు. నేనంటే ఇది ఉంది అని నేను చెప్తున్నానంటే మీరు పూజ చేయకండి, వేదం ఒకటే ఉంచండి, గుళ్ళని తీసేయండి అని చెప్పడం లేదు. నేనేమంటానంటే ఇన్ని రకాల సంప్రదాయాలు ఉన్నాయి మా దగ్గర అని చెప్తున్నాను. ఇవల్యూషన్లో ఇది వచ్చింది అని చెప్తున్నాను. వేదంలో లేని గుడి తర్వాత వచ్చింది అని చెప్తున్నాను. అది ఎవరి మీద విమర్శ చేయడానికి కాదు. మామూలుగా హిందూ మతం అనగానే గుడి, విగ్రహారాధన, రాముడు, కృష్ణుడు, ఇది మాత్రమే కదా, పెద్ద క్యాన్వాస్ ఉంది అని నేను క్యాన్వాస్ మీ ముందు పెట్టాను. క్యాన్వాస్ చెప్పారు గురుగారు. ఓకే, ఆ క్యాన్వాస్ లో విమర్శలు కాస్త తారాస్థాయికి చేరుకున్న వీడియోలు కూడా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మొన్న జరిగిన ఒక న్యూస్ ఛానల్లో కూడా నరికాడు. కానీ కొంతమంది అసలు ఆ ఉత్తరాఖండే అసలు జరగలేదు అంటారు గురుగారు. కొంతమంది పండితులు అంటారు కదా, ఆ ఉత్తరాఖండ్ని కంప్లీట్గా ఇప్పుడు ఒక శూద్రుడు తపస్సు చేస్తున్నాడు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి పెద్దగా ప్రశ్నించింది కూడా ఏమీ లేదు. నేమిటి నీ కులం ఏమిటని అడిగితే నేను శూద్రుడు అనగానే కత్తి తీసి నరికేశాడు. కానీ అది అసలు కల్పితం అంటారు కదా గురుగారు. అసలు నేనేమంటానంటే కల్పితం అని డిక్లేర్ చేసి అందరూ పక్కన పెట్టినామండి. మనుస్మృతినో లేకపోతే స్మృతులనో ఏకలవీడు వేలునో లేకపోతే సీతను వదిలిపెట్టేయడనో ఇలాగ అనేక ఘట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద చర్చ జరగాలని కోరుకుంటాను నేను. కానీ అది ఎవరినైనా అవమానించడానికి కాదు, ఎవరినైనా బాధపడడానికి కాదు. ఏంటంటే మా మతంలో అసమానత్వం, మా మతంలో ఈ దుమ్ము ధూళి వచ్చినాయండి, వాటిని తొలగించుకోవాల్సిన అవసరం లేదా? ఆ పని మీద సంస్కరణ ప్రక్రియలు ఎప్పుడు అలాగే జరుగుతాయి. ఒకప్పుడున్న విధానం మళ్ళీ మారుతూనే ఉంటుంది, తప్పే ఉంది దాంట్లో. ఇప్పుడు అట్ ద సేమ్ టైం బ్రిటిష్ కాలంలో కూడా సతీ సహగమనం అనే ఏదైతే ఒక అరిష్టమైన కార్యక్రమం ఉందో దానికి వ్యతిరేకించింది కూడా బ్రాహ్మణ పండితులే. అటు పెద్దలందరూ బ్రాహ్మణుల క్షత్రియుల, దట్ ఈస్ అది వేరే టాపిక్ కదా గురుగారు. బ్రాహ్మణులందరూ పండితులు కాదు, పండితులందరూ మీరు అన్న మాటలు నేను అనలేను. బ్రాహ్మణులంతా పండితులు కాదు, పండితులంతా బ్రాహ్మణులు కాదు. బ్రాహ్మణ పండితులు అనే దాన్ని నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ మీనింగ్. ఇప్పుడు చాలా మంది పెద్దలు, వివేకానందుడు బ్రాహ్మణుడు కాదు, ఆయన ఏమి నోన్ పర్సన్, ఎన్లైటెడ్ పర్సన్ కాదా? అనేక మంది, నారాయణ గురు బ్రాహ్మణుడు కాదు, ఏది వివేకానందుడు బ్రాహ్మణుడు కాదు, డాక్టర్ అంబేద్కర్ బ్రాహ్మణుడు కాదు, వీళ్ళెవరు కూడా దొన్న ఇద్దాసు బ్రాహ్మణుడు కాదు, పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి బ్రాహ్మణుడు కాదు. బ్రాహ్మణత్వం ఎవడగల రాజా రామ్మోహన్ రాయ్ బ్రాహ్మణుడైనా ఈ పుట్టు బ్రాహ్మణత్వానికి ఏ విలువ లేదండి. అంటే నేను అనేది అంటే ఆయన ఒక జ్ఞాని, ఆయన జ్ఞానం మాట్లాడుతున్నాను. ఆయన బ్రాహ్మణుడై పుట్టడం వల్ల ఆయనకు అదనంగా ఏమైనా వచ్చిందని నేను అనుకోవట్లేదు. పుట్టుక వల్ల మీకేం రాదు, మీరు పుట్టడం మీ చేతిలో కూడా లేదు. మీరు ఎక్కడ పుట్టారో అది మీరు ఎక్కడ పుట్టారు, నేను ఎంచుకుని అక్కడ ఎవడో పుట్టలేదు. నేను బ్రాహ్మణుడు అవుదామని రాజా రామ్మోహన్ రాయ్ అనుకోలేదు, నేను మరొక కులంలో పుట్టాలని వీరబ్రహ్మేంద్ర స్వామి అనుకోలేదు, లేకపోతే అంబేద్కర్ అనుకోలేదు. పుడతాం, వాళ్ళ ఆచరణ ఏంటి, ప్రాక్టీస్ ఏంటనేది ఇంపార్టెంట్. వాళ్ళ ప్రాక్టీసు సమానత్వం దిశగా ఉంది, వాళ్ళ ప్రాక్టీసు ద్వేషరాహిత్యం దిశగా ఉంది, అది హిందూ మతం వాల్యూస్. అంచేత వారిని గౌరవిస్తూ ఉంటున్నాను నేను. ఓకే, ఇప్పుడు గురుగా నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు ఇటీవల దాడి జరిగిన విషయంలో కూడా ఒక సెంటెన్స్ చెప్పారు మీరు, తలకాయ, దాని బదులు వాడితే ఎంత బాగుండేది. నేను ఇందాక స్పష్టంగా మీకు ఒక వివరణ చేశాను. అట్లా కాదు, ఏమనంటే వారు సీఈఓ గారు చెప్పారు, తను దాడి చేయడానికి వచ్చాడు, అది కారణం కానీ ఓకే, కానీ నెంబర్ 1 అది కారణం కాదు. ఓకే, అది కారణం కాకపోయినా గురుగారు, మీరు అక్కడ తలకాయ అని ఒక వ్యంగ్యంగా మాట్లాడారు, శిరస్సుని వాడితే ఎంత బాగుండేది. నేను అనేదంటే తలకాయ అనేటువంటిది అంత భూత పదం అని కానీ అవమానించే పదం నాకు ఇప్పటిదాకా తెలియదు. అవమానించే పదం కాదు, ఇప్పుడు ఆంటీ అనే పదానికి కూడా చెప్పేది. సిరహ అనేది సంస్కృతం, అది ఇది తెలుగు. ఇప్పుడు మా భాష పనికిరాదని నేను అనుకోవట్లేదు. నేను అనేది ఏంటంటే అసలు సమస్య మీరు ఆ పదానికి బదులు ఇంకో పదం వాడితే సరిపోతుంది. అసలు కోపం అనేది వస్తే శ్రీకృష్ణుని యొక్క తల బదులు మోదీ తల పెట్టాలని రావాలి కదండి అసలు కోపం. నేను చూపించిన బొమ్మ ఏమిటి, ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు కావాలంటే.
శ్రీకృష్ణుని యొక్క బొమ్మ తీసేసి మోదీ బొమ్మ ఎందుకు పడతారని ఆయన నిజంగా భక్తుడు, నిజంగా హిందూ ధర్మం మీద ప్రేమ, నిజంగా సెంటిమెంట్స్ ఆయన ఫీల్ అయి ఉంటే ఆయన లేచి ఏదండి ఆ బొమ్మ మీరు చూపించండి నాకు, మీరు శ్రీకృష్ణుని తల తీసేసి దాని బదులు మోదీ బొమ్మ ఎవడా దుర్మార్గుడు, మనం ఆంధ్రజ్యోతి దగ్గరికి వెళదాం, వాడి వివరాలు తెలుసుకుందాం, మనం వాడితో ఫైట్ చేద్దాం అని అనాల్సిన మనిషి ఆయన మోదీ భక్తుడు ఆయన ఆ విషయాన్ని తలకాయని మాటికి వాడాడు పదం. నువ్వు ఎందుకు చెప్పావు అంటే అదొకటే చెప్పానా, అసలు సబ్జెక్ట్ ఏం చెప్పాను దగ్గర కొడితే ఎలాగా, సబ్జెక్ట్ అంతా వదిలేస్తాను, సబ్జెక్ట్ ఎగరగొట్టి పదం చర్చ చేస్తాడు. చాలా కామెడీగా ఉంది ఇది. నేను ఒకటే కాదు, వరుసగా బాబా లాల్ దాస్ గారు చంపేశారు అయోధ్యలో. ఆయన పూజారి, 50-60 మంది పూజారులను చంపేశారు. ఇప్పుడు కాదు, ఆయన 1989-90 నుంచి జ్ఞానదాస్ గారు ఇట్లా చెప్పారు, లేకపోతే ఈ విధంగా డబ్బులు నొక్కేశారు, ఈ విధంగా రాముడిని వాడుకున్నారు. గుడిని కూడా కావాలని మీ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఎన్నికలు వచ్చాయని ఓపెన్ చేశారు. మీరు రాముడిని మోడీయే దారి చూపిస్తున్నట్టు బొమ్మ పెట్టారు, మీరు రాముడు ఇలా వాలిపోయినట్టు బొమ్మ చూపించారు, వెచ్చకలు చూపించినట్టు ఇప్పుడు చూపిస్తా కావాలంటే. అలాగే శ్రీకృష్ణుని యొక్క ఈ ఒక సీక్వెన్స్లో చెప్తున్నాను నేను, నీకు ప్రతి విషయం మీద ఆగ్రహంతో మండిపోవాలి నువ్వు అంటాను నేను. ప్రతి విషయం మీద ఇలా జరుగుతుందా, హిందూ అనేవాడు ఎవడన్నా దీన్ని యాక్సెప్ట్ చేస్తాడండి? యాక్సెప్ట్ చేస్తాడు, యాక్సెప్ట్ చేయకూడదు. యాక్చువల్లీ చేయకూడదు. బొమ్మలు అది మానేసి ఇది ఇంకోటి మాట్లాడుతుంటే మీకు అక్కడ దాని విషయం అర్థం ఉంది కదా. మీరు అతను నమ్మనటువంటి, నేను సీఈఓ గారు చెప్పారు అది కాదు అని చెప్పాను. ఓకే, అవును చెప్పారు. నమ్మనటువంటి అది ఇష్యూ కానటువంటి విషయాన్ని ఇక్కడ ఇష్యూ చేయాలి. తను దాడి చేయడానికి వచ్చాడు, కానీ సోషల్ మీడియాలో గురుగారు కామెంట్లలో చదివాను నేను. ఫస్ట్ లెట్ దెమ్ అండర్స్టాండ్, బీఆర్కే న్యూస్లో ఇట్ ఈస్ అవైలబుల్ నౌ. వారు వచ్చి సిఐఓ గారు చేసినటువంటి ఇంటర్వ్యూ స్పష్టంగా లైవ్లో దొరుకుతుంది వాళ్ళకి కూడా. దాంట్లో వారు స్పష్టంగా ఆయన కారణం అది కాదని మాకు చెప్పాడని చెప్పారు, మంచిదని చెప్పాను నేను. దట్ ఈస్ నెంబర్ 1. ఇది కాకపోతే ఆ పెద్ద మనిషి బయట చాలా ఇంటర్వ్యూస్ చేశాడు, ఆయన చాలామంది ఇంటర్వ్యూలు చేశారు, వాళ్ళందరికీ కూడా తన కారణాలను స్పష్టం చేశాడు. దాంట్లో కూడా ఇది లేదు. దాంట్లో కూడా తనకు ఉన్నటువంటి పాత కక్షలే చెప్తున్నాడు, ఎప్పుడెప్పుడో పెట్టుకుని ఉన్నాడు, వరుసగా లేయర్స్ మారిగా మారుతుంది. అది నాకు తెలియదు. అది ఇవన్నీ ఉండగా అతను చెప్పిన మిషన్ని మీరు ఎందుకు ఇష్యూ చేస్తున్నారంట, అది మిషన్ అని అతనే చెప్తున్నాడు. రెండు అక్కడ మీకు గ్లేరింగ్. ఇప్పుడు నాకు మొత్తం బట్టలు లేకుండా ఎవడన్నా తిరుగుతుంటే నీ బట్టలు లేకుండా అడుగుతావా, టై సరిగా పెట్టుకోలేదు, ఒక టై ఒకటే వేసుకొని వచ్చారు, అప్పుడు మీరు టై కొంచెం సరి చేసుకోండి అంటారా? నాకు చొక్కా లేదు, కోట్ లేదు, కింద డాయర్ లేదు, లేకపోతే ప్యాంట్ లేదు, మీకు గ్లేరింగ్గా కనిపిస్తున్న విషయం ఏంటి? అది మాట్లాడతారు కదా. ఇక్కడ గ్లేరింగ్గా కనిపిస్తున్న విషయం ఏంటంటే మోదీ గారి తల శ్రీకృష్ణుడి తల స్థానంలో పెట్టడం అనేది అభ్యంతరకరం. అది మానేసి ఏదో పదం చర్చ చేస్తాడు, నాన్ సెన్స్ అది. అంటే ఆ ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళదలుచుకుంటే దానికి అర్థం లేదని అనుకోవాలి. ఇట్స్ వెరీ సిల్లీ. ఒకవేళ దాన్ని పక్కన పెట్టినా కూడా కొంతమంది మెజారిటీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ అండ్ జనసేన దేవునికి సంబంధించి గౌరవ వాచకాలు వాడరు. దేవుణ్ణి మీరు అనరు, తమరు అనరు, దేవుణ్ణి నువ్వనే అంటారు. నువ్వు అనే వేడుకుంటాం మేము. దేవుడా అంటారు, నల్లని వాడు, పద్మనయనములు వాడనే అంటారు, దేవుడు అనేవాడు ఉన్నాడా లేడని వాడనే అంటారు. దేవుడి గురించి మాట్లాడేటప్పుడు తిరుపతికి 2 అంటారా, పరమేశ గంగ విడుము అడుక్కోవడానికి 2 పెళ్ళాలా అని అడిగాడు ఆయన శ్రీనాథుడు. వాడచ్చా? నేను అడుగుతున్నా, ఎవడబ్బా సొమ్మని కులుకు తిరుగుతుగా వాడచ్చా అంటే ఇలా ఉండదు. అంటే నేను అవమానించడానికి వాడిన శబ్దం కాదు, అసలు అవమానం ఎక్కడ జరిగిందో దాని మానేసి దీన్ని చెప్తారేంటని దాన్ని దాపెడదామని మీరు అనుకుంటున్నారు. అంటే మోదీ శిరస్సు పెట్టారు లేదా మోదీ తల పెట్టారు, కృష్ణుడు మోడీ తల పెట్టడం చాలా తప్పు గురుగా. అది ఎగ్గొట్టడానికి చర్చ చేస్తున్న వాళ్ళు, ఇప్పుడు ఈ తల చర్చ, శబ్దం చర్చ చేస్తున్న వాళ్ళు అసలు విషయాన్ని దాచిపెట్టడానికి ఎగ్గొట్టడానికి చేస్తున్నారు నా కంప్లైంట్. స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే విష్ణువుని దేవుడని కొలుస్తారు, దేవుడితో సరి సమానంగా ఒక లెట్ దెమ్ కమ్ ఫార్వర్డ్. మాకు అభ్యంతరం లేదు, మోదీ శిరస్సు పెట్టినా కూడా మాకు అభ్యంతరం లేదు, కేవలం ఈ శబ్ద ప్రయోగమే అభ్యంతరం చెప్పానండి, వాడు మాట్లాడదాం. అది కాదు, దాన్ని అసలు మాట్లాడలేదు వాళ్ళు. అసలు ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. బయటకు వెళ్ళి కూడా అసలు మాట్లాడలేదు, ఎవరు ఎక్కడ మాట్లాడలేదు. ఈ తలకాయ అదేం చర్చ, ఎవరు ఒక్కళ్ళు కూడా యాక్సెప్ట్ చేయలేదు దాన్ని. తలకాయ అవమానకరమైన శబ్దం కానీ తిట్టు కాదు, బూతు కాదు. సోషల్ మీడియా కామెంట్స్ దీనిపైన అది బూతు కాదండి, వాడి భాష అన్నం చేయమంటారు. ఇంకొకటి ఇదే అదునుగా అదేమన్నా బూతా? మీరు చెప్పండి, అదే వల్గర్ టర్మా? వల్గర్ కాదు, అక్కడ శిరస్సు వాడితే బాగుండేది నాకు కూడా అనిపించింది. కాదండి, నేను అనే విషయం మీరు మాట్లాడుతున్నప్పుడు మీకు ప్రతిసారి కూడా అవే శబ్దాలు రావు. ఇప్పుడు అతను కూడా దాన్ని పదే ఆ మాటే వాడాడు. తలకాయ అన్నాడు అతను కూడా, నాకంటే ఎక్కువ సార్లు అన్నాడు అదే చర్చలో. తను కూడా అన్నాడు, అంటూనే ఉన్నాడు కదా. ఓకే, నేను 2 సార్లు అంటే 10 సార్లు అన్నాడు అక్కడ. నేను అనేది అంటే మీరు మాట్లాడే కొన్ని మాటలు వస్తాయండి. వైరల్ చేశారు గురుగారు, మీదన్న వీడియో మాత్రం వైరల్ అవుతుంది. నేను ఏమంటున్నానంటే మీకు అది దాపెట్టడానికి అతను ఏదైతే మిషన్ చూపిస్తున్నాడో ఆ మిషన్ మీరు జస్టిఫై చేయదలుచుకుంటే అతని యొక్క దురుద్దేశము, దుర్మార్గమైన పన్నాగానికి మనం సాయపడిన వాళ్ళం అవుతాం కదా అంటే నేను అతని ఇంటెన్షన్ ఏమిటి? అతని ఇంటెన్షన్ వాస్తవంగా మోదీ చిత్రం, అతనికి అభ్యంతరం లేదు. మోదీ గురించి నేను చర్చ చేస్తున్నాను కాబట్టి అయోధ్య దొంగతనం మాట్లాడుతున్నాను కాబట్టి నన్ను కొట్టాలని వచ్చాడు అతను. ఇట్స్ వెరీ క్లియర్.
ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి ఓన్లీ పదానికి సంబంధించిన చర్చ చేస్తే అదేం మీనింగ్ అండి?